ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడుస్తున్నా వాటిపై చర్యలు తీసుకోకపోవడంపై అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయవలసిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యంతో విద్యాశాఖ అధికారులు జట్టు కట్టడంపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లాలో అధిక ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న పాఠశాలలపై S6 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఆగడాలకు విద్యాశాఖ అధికారులు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారని అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్న అధికారులు మాత్రం ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల పేర నిలువు దోపిడీ చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై నేటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యాశాఖ అధికారులపై అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి కృషి చేయాల్సిన అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థల వారితో జట్టు కట్టి లక్షల్లో డబ్బులు వెనకేసుకొస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని మరి ఎంఈఓ గారికి డిఈఓ గారికి అనేక సార్లు వినతి పత్రాలు అందజేసినా కూడా ఆ వినతి పత్రాలు మాత్రం ఓన్లీ తట్టబుట్టలను పరిమితం కావడం జరుగుతూ ఉన్నది. ఏ ఒక్కరోజు కూడా ఎంఈఓ కావచ్చు డిఈఓ కావచ్చు ఏ ఒక్కరోజు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల చైర్మన్లపై కావచ్చు మరి విద్యా సంస్థలపై కావచ్చు ఎటువంటి స్పందన లేకుండా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోకుండా మరి ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా ఎటువంటి అనేక సార్లు కూడా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు అందజేసినా కూడా ముమ్మాటిలాగానే చూస్తూ మరి అవి ఎక్కడేసిన గొంగడ అక్కర్లాగానే వ్యవహరిస్తున్న వైనం మనం చాలాసార్లు చూసినాం. ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం విద్యాశాఖ నిబంధనలను విరుద్ధంగా ఏటా అధిక ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపెండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రతి ఏడాదికి ఒకసారి అధిక ఫీజులు పెంచుతూ భారీగా వసూలు చేస్తున్నా కనీసం చర్యలు తీసుకునే వారు లేరని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. అధిక ఫీజులు వసూలుపైన విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య, నారాయణ, SR, వరంగల్ పబ్లిక్ స్కూల్, గ్రీన్ హుడ్, ఏకశిల, ఆక్స్ఫర్డ్ లాంటి ప్రైవేట్ పాఠశాలలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజుల భారాన్ని మోయలేకపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డిజిటల్ క్లాసుల పేరు మీద స్మార్ట్ టీవీలు, IIT ఫౌండేషన్, JEE, నీట్ శిక్షణ పేరుతో తల్లిదండ్రులను ఆకర్షించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ అయితేనేమి కార్పొరేట్ స్కూల్ అయితేనేమి చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్ళలో కూడా ఈరోజు గవర్నమెంట్ నిబంధనలు అయితే ప్రభుత్వ నిబంధనలు అయితే ఫీజు స్ట్రక్చర్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో వాటి విరుద్ధంగా పూర్తి విరుద్ధంగా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేటు బడ్జెట్ స్కూళ్ళల్లో కూడా ఒక నర్సరీ క్లాస్ విద్యార్థికి 30 నుంచి 50 వేల ఫీజు దోపిడీ అనేది ఇది పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు భారంలానే అనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా ఫీజులు దోపిడీ చేస్తారంటే చిన్న పిల్లలు తీసుకొచ్చి అడ్మిషన్లు చేయించి దాని తర్వాత విద్యాశాఖ అధికారుల పూర్తి పర్యవేక్షణ మొత్తం కరువైంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 5 మండలాలకు ఒక ఎంఈఓ, 4 మండలాలకు ఒక ఎంఈఓ పెట్టి ఎంఈఓలందరూ డిఓలుగా పర్మిట్ చేసి అదేవిధంగా డిఓ ఒక జిల్లాలో కనీసం ఒక 2-3 స్కూళ్ళు పర్యవేక్షణ చేసే పరిస్థితుల్లో డిఓలు లేరు. అదేవిధంగా మండలం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎంఈఓలు కూడా సందర్శించే పరిస్థితుల్లో ఎంఈఓలు లేరు. కాబట్టి వీళ్ళ ఆగడాలకు వాళ్ళు ఇద్దరు కలిసి విద్యాశాఖ అధికారులు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు మొత్తం కుమ్మక్కయ్యి వీళ్ళ
వీళ్ళ దగ్గర వాళ్ళు లంచాలు తీసుకుంటూ మీరు నడుపుకోండి, మీ వెనక ఉండి సపోర్ట్ చేస్తామనే విధంగా ఈరోజు విద్యాశాఖ అధికారులు తయారయ్యారు. వీళ్ళ అండ చూసుకొని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులను వాళ్ళను ఒక అభూత కల్పనలోకి తీసుకెళ్ళి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి చిన్నపిల్లలు స్టైల్ స్కూల్ ఈ స్కూల్ అని చెప్పి తీసుకొచ్చి పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులను ఉబ్బిచ్చి చేసి చేసి అడ్మిషన్లు తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 30 నుంచి 50,000 రూపాయలకు నర్సరీ విద్యార్థి తీసుకుంటారంటే ఫస్ట్ క్లాస్ విద్యార్థికి ఎంత ఉంటుంది ఫీజు, ఒక 5వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు ఎంత ఉంటుంది. ఈ విధంగా 10వ తరగతి విద్యార్థి 5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇట్లా ఏ విధంగా అంటే ఒక పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులు రక్తం దాక్కుంటూ ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు కూడా మొత్తం కూడా బిల్డింగ్లు పర్మిషన్ లాంటి బిల్డింగ్లు కూడా కొత్త బ్రాంచ్లు పెట్టి పర్మిషన్ లేకుండా కనీసం ఫైర్ సేఫ్టీ లేకుండా అదేవిధంగా మిగతాటువంటి గవర్నమెంట్ నామ్స్ ఏవైతే అవన్నీ ఇవి లేకుండా కూడా ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల జీవితాలతోటి ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ చిలకలమాడుతున్నాయి. ఇంత జరుగుతుంటే కూడా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళతోటి కుమ్మక్కయి కనీసము పట్టించుకోలేని పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు ఉన్నారంటే ఇది చాలా దారుణమైన విషయం. విద్యార్థి సంఘాలుగా అనేక సార్లు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళినాము, విద్యాశాఖ అధికారులు మంత్రుల దృష్టి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళినా కానీ ఈరోజు స్పందన లేదు. ఎక్కడా విద్యా హక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై అధికారులు నియంత్రణ కరువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఏటా ఫీజులు పెంచుతూ భారీగా వసూలు చేస్తున్నా కనీసం చర్యలు తీసుకునేవారు లేరని విద్యార్థి సంఘాల నేతలు బహిర్గంగా చర్చించుకుంటున్నారు. హనుమకొండ కేంద్రంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ విద్యార్థికి సంవత్సరానికి 30,000, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 80,000 రూపాయలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల అధిక ఫీజుల దోపిడీపైన విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారని వాపోతున్నారు. విద్యాశాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తూ వదిలేస్తున్నారని చెబుతున్నారు. గుర్తింపు లేని పాఠశాలలపైన చర్యలు చేపట్టకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కొన్ని పాఠశాలలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. పదుల సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు పట్టుకొస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో వేలకు వేలు చెల్లించి విద్యార్థులు అభ్యసిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి అధికారులు అడ్డుకట్ట వేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, నర్సరీ కావచ్చు లక్షల రూపాయలు వసూలు చేస్తూ మరి వాళ్లకు ఎల్కేజీ యూకేజీ పిల్లలకు మరి ఏబిసిడీలు నేర్పించడానికి సంవత్సరానికి లక్షల రూపాయలు దండుకుంటున్నా కూడా ఇక్కడ ఎంఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు చూస్తూ ఊరుకుంటున్నారు. అదేవిధంగా మరి వారికి సంబంధించినటువంటి రికగ్నైజేషన్ ఉన్నదా అని అంటే అనేక స్కూళ్ళకు కూడా రికగ్నైజేషన్ లేదు. మరి గ్రౌండ్ లేకుండా ఫైర్ సేఫ్టీ లేకుండా మరి బస్ ఫిట్నెస్ లేకుండా కూడా ఎన్నో బస్సులు అధికంగా రోడ్ల మీద తిరుగుతున్నా కూడా ఫిట్నెస్ కూడా లేకుండా మరి తిరుగుతున్నా కూడా అధికారులు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు హనుమకొండ నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా మరి ఎందుకు ఈ యొక్క అధికారులు స్పందించలేరని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎల్కేజీ యూకేజీ పిల్లలకు మరి లక్షల రూపాయలు తీసుకొని వారికి చిన్న వయసులో 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో వాళ్ళకు తెలిసి తెలియని వయసులో ఏం చదువుకుంటారు, ఎందుకు ఇంత దోపిడీ చేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరి ఏదైతే రాజ్యాంగబద్ధ ప్రకారము మరి 5 ఇయర్స్ 6 ఇయర్స్ పైన ఉన్న వాళ్లకు మరి క్లాసులు నిర్వహించాలి, కానీ వీళ్ళు 3 ఇయర్స్ 4 ఇయర్స్కే మాటలు రాగానే వీళ్ళను స్కూళ్ళల్లో లక్షల రూపాయలు తీసుకొని స్కూళ్ళల్లో వేసి చిన్న చిన్న పిల్లలను మానసికంగా ఇబ్బంది పెడుతున్న యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేస్తూ లక్షల ఫీజులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్న విద్యాశాఖ అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ ఫీజుల నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడుతున్నారు. అధిక సంఖ్యలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తున్నా పాఠశాలల్లో అరకొర వసూలు ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కూడా అమల్లో లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు అక్రమ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న తప్పుడు పద్ధతిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ వచ్చేసి నిద్రపోతున్న వ్యవస్థ కనిపిస్తుంది. విద్యాశాఖ నిద్రపోతూ విద్యను కార్పొరేటీకరణ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న విద్యా సంవత్సరంలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చేసి 25% ఫీజులు పెంచింది. ఈ విషయం ప్రభుత్వానికి కనపడడం లేదా? 25% ఫీజులు పెంచితే ఇప్పుడు వచ్చేసి శ్రీ చైతన్య, నారాయణ ఇట్లాంటి స్కూళ్ళల్లో నర్సరీకి 30,000, ఫస్ట్ క్లాస్కు 50,000 నుంచి 60,000 ఇట్లాంటి ఫీజులు పెడుతూ ఆ పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని ఒక జలగలు బట్టి రక్తాన్ని తాగినట్టు ఫీజుల రూపంలో తాగుతున్నారు. ఇప్పుడు వచ్చేసి ఆ ఫీజుల భారం ఇలాగా మోపుతూ మళ్ళీ వచ్చేసి మా దగ్గరనే మా యూనిఫామ్లు మా దగ్గరనే కొనాలి, షూస్ మా దగ్గరనే కొనాలి, బుక్కులు మా దగ్గరనే కొనాలి, పెన్నులు మా దగ్గరనే కొనాలి, ప్రతి సర్వం మా దగ్గరనే కొనాలండి. బయట ఉన్న రేట్ల కంటే 1, 2, 3 వంతులు ఎక్కువ రేట్లు పెడుతూ పేద మధ్య విద్యార్థుల రక్తాన్ని తాగుతున్నారు. ఇదంతా ప్రభుత్వానికి కనబడతలేదా? ప్రభుత్వం నిద్రపోతుందా? ఇప్పుడున్న ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ ఇట్లాంటి ఎన్నో జిల్లాలలో వాళ్ళు అసలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ఎట్లయినా తుంగలో దొక్కేసి దాన్ని మొత్తానికే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థను కూడా కార్పొరేటీకరణ చేస్తూ కనీసం అక్కడ ఎంత ఫీజులు తీసుకుంటున్నారు, అధిక ఫీజులు తీసుకుంటున్నారా లేదా ఇంతవరకు పర్యవేక్షణ ఉండదు. ఏ విద్యాశాఖ వచ్చేసి ముఖ్యమంత్రి గారు తన ఆధీనంలో పెట్టుకున్నారు, ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. ఇట్లా ఇన్ని రకాలుగా పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల మీద భారాన్ని మోపితే విద్యార్థులు ఎట్లా చదువుకోవాలి? ఇది వచ్చేసి ఇదంతా ప్రభుత్వానికి కనబడకుండా ఈ కార్పొరేట్ వ్యవస్థ ప్రభుత్వం కుంభక్కేది చేస్తున్నట్టు తెలంగాణ ప్రజానికానికి తెలిసిపోతూ ఉన్నది. అధిక ఫీజుల భారమే కాకుండా అదనంగా యూనిఫామ్, షూ, వర్క్ బుక్స్ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. హనుమకొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యుల ఫీజులు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఫీజుతో పాటు బెల్ట్, డైరీ, యూనిఫామ్, వర్క్ బుక్స్ ను తమ వద్ద కొనుగోలు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు బయట తక్కువ ధరకు దొరుకుతున్నాయన్న చెప్పినప్పటికీ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం దాన్ని పట్టించుకోకుండా తమ దగ్గరే కొనాలని డిమాండ్ చేస్తున్నారు. బయట కొనుగోలు చేస్తామన్న యాజమాన్యం అందుకు అంగీకరించడం లేదు. దీంతో దిక్కుతోచిన స్థితిలో స్కూల్ యాజమాన్యం వద్దే బయట కంటే ఎక్కువ రేట్లకు కొనడం తప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో పరిమితికి మించి విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు పొందుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు తరగతి గదుల పరిమితికి మించి 30 నుంచి 50% ఎక్కువగా అడ్మిషన్లు పొందుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం విద్యాలయాలను వ్యాపారం కేంద్రాలుగా మారుస్తూ విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నూతన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల పేరెంట్స్ తో కమిటీ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి వారి సమ్మతితో ఫీజులు నిర్ణయించాల్సి ఉంటుంది. కమిటీ నిర్ణయించిన ఫీజుల టారిఫ్ ను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నోటీస్ బోర్డులో ఉంచాలి. కానీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆ పని చేయడం లేదు. అలాగే నిబంధనల ప్రకారం విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు, ఇతర సామాగ్రి విక్రయించకూడదని పేర్కొంటున్న స్కూల్ ప్రాంగణంలో కాకుండా ప్రైవేట్ స్థలంలో బుక్స్, యూనిఫామ్ విక్రయాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అధిక ఫీజుల దోపిడీపై ఒక విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. విద్యా సంస్థల ఫీజులో దోపిడీపై హనుమకొండ జిల్లాకు చెందిన అఖిల్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆ విద్యార్థి తండ్రి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించడం లేదని, నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడం లేదని ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఫిర్యాదుపై రాష్ట్ర విద్యాశాఖ నుంచి స్పందన వచ్చింది. జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని హనుమకొండ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఇచ్చేటటువంటి మామూళ్లకు ఆశపడకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ నూతన విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.